లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను గెస్ట్ వెల్కమ్ టు సుమన్ టీవీ. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ హడావిడి ఒకవైపు, మరోవైపు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమాకి తొలి పూజ. ఈ రెండింటికి కూడా ప్రధాన అతిథి, ప్రధాన అట్రాక్షన్గా మారుతున్నది దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. సో ఏ విధంగా ఇది తెలుగు సినిమా ప్రేక్షకులకి కనువిందు చేసే సందర్భం కాబోతుంది, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. రెండు సినిమాలు, అంటే ఒకటేమో రిలీజ్కి రెడీ అవుతున్న సినిమా, ఇంకోటేమో అంకురార్పణ ప్రారంభం అనమాట. అంటే పూజ చేస్తున్నారు, తొలి పూజ చేస్తున్నారు. సో ఏంటి, రెండింటిలోనూ రాజమౌళి గారి పేరే స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. మరి సక్సెస్కి చిరునామా, తెలుగు సినిమాని ఆస్కార్ దాకా తీసుకెళ్ళిన వ్యక్తి కాబట్టి ఆయనకి అర్హత ఉంటుంది. కానీ ఎందుకంటే ఒక విజువల్ వండర్ క్రియేట్ చేయాలన్నా, ఒక చారిత్రాత్మక నేపథ్యాన్ని రెండు పార్ట్లుగా చూపించాలన్నా మిగతా దర్శకులకి నేడు రోల్ మోడల్గా రాజమౌళి గారు. కాబట్టి మీరు అనుకున్నట్టు ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమాది ప్రారంభోత్సవం అవుతుంది. తర్వాత రెండోది సాయంత్రం ట్రైలర్, గేమ్ చేంజర్ ట్రైలర్. ఎవరన్నారు నిన్నటిదాకా చిరంజీవి గారు అనుకున్నారు, తర్వాత ఇప్పుడు మొత్తానికి రాజమౌళి గారు. ఎందుకంటే ఆయన్ని RRRలో తీర్చిదిద్దింది, మగధీరలో తీర్చిదిద్దింది ఆయనే. రామ్ చరణ్లో ఏంటి ఏందనేది, ఆ ఫైర్ అనేది పూర్తిగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రావటం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది ట్రైలర్. 450 కోట్ల బడ్జెట్, భారీ బడ్జెట్తో తీస్తున్నారు. అందులో గ్లోబల్ స్టార్ ఎదిగిన తర్వాత మూవీ కాబట్టి అందరి చూపు గేమ్ చేంజర్ వైపే ఉంది. సో గేమ్ చేంజర్కి ట్రైలర్కి ముఖ్య అతిథి రాజమౌళి గారు కాబట్టి ప్రీ రిలీజ్కి చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్తారా? అక్కడ ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అక్కడ చీఫ్ గెస్ట్గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్, ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అందులో గోదావరి జిల్లాలో పూర్తి కంప్లీట్ 100% ఇచ్చారు అక్కడ. కాబట్టి అక్కడ ఆ ఈవెంట్ చేయటం అనేది వాళ్ళు కూడా చాలా కాలం తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది ఉత్తరాంధ్ర వరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. సో మెగా ఫ్యామిలీలో ముగ్గురు మనగాళ్ళు ఒకే స్టేజ్ పైకి మీరు అనగా, అంటే ఇప్పటివరకు సమాచారం పూర్తిగా రాలేదు కాబట్టి ఒకవేళ వస్తే కనుక ఆయనకి పెద్ద ఆయన చూసి అందరూ వచ్చారు కాబట్టి బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఒకవైపు సినిమా పవర్ స్టార్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది డిప్యూటీ సీఎం అయినా, ఎందుకంటే మళ్ళీ రేపు మార్చి 28 సినిమా రాబోతున్నారు హరవీర్. మళ్ళీ 3 మెగా పవర్ స్టారు, గ్లోబల్ స్టార్కి ఎదిగిన వాళ్ళ కుమారుడు రామ్ చరణ్. ఈ ముగ్గురు గనక స్టేజ్ మీద ఉంటే కనులు విందుగానే గోదావరి జిల్లాలో అదృష్టంగా భావించారనమాట. ఇంకొకటి, మహేష్ బాబు గారి సినిమా మీద చాలా డిస్కషన్ జరిగింది. RRR తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు, ఎలాంటి కథ తీసుకుంటారు, చాలా వర్క్ జరిగింది దాని మీద. చాలా వరకు ఆఫ్రికన్ సఫారీ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. చివరికి ఫైనల్ కన్క్లూడ్ చేసి ఒక సబ్జెక్ట్ అయితే లాక్ చేశారు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఎలా ఉండొచ్చు? సినిమాకి సంబంధించినటువంటి ఫీలర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం చూసాం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ సినిమా నుంచి ఆయన ఆస్కార్ రేంజ్కి ఎదిగిన సినిమాలు తీసిన రాజమౌళి. వాళ్ళ నాన్నగారు కథ ఎక్కువ ఇస్తుంటాడు విజేంద్ర ప్రసాద్ గారు. అంటే ఏ స్టడీ చేయాలన్నా సంవత్సరాల తరబడి సినిమాలు తీస్తారు. ఏది పడితే అది వాళ్ళు పట్టుకోరు. తీసిన సినిమాని డెఫినెట్గా హిట్ కొట్టాలి, అది ప్రపంచం అంతా చూడాలి అనే రీతిలోనే ఉంటుంది. ఎందుకంటే కీరవాణి గారు వాళ్ళ ఫ్యామిలీ, విజేంద్ర ప్రసాద్ వాళ్ళ నాన్నగారు, ఫ్యామిలీ. అందులో వీళ్ళ మిస్సెస్ కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేస్తారు, రమ్మగారు అందరూ కూడా ఉంటారు దీంట్లో. వాళ్ళ కొడుకులు కీరవాణి గారి కుమారులు సాంగ్స్ పాడతారు. ఏదైనా కానీ వాళ్ళు ఏంటంటే ఒక కసితో లేట్ అయినా కానీ ఆ సినిమా ప్రేక్షకులు అలాగే జనరల్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతాయి. ఇప్పుడు RRR అయిపోయి రిలీజ్ అయిపోయి కూడా 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంతవరకు నెక్స్ట్ పిక్చర్ లాక్ కాలేదనే దానిపై అందరికీ సస్పెన్స్ ఉంది. RRR అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్కి ఈయన చేసినటువంటి, ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరి సెకండ్ ఫిలిమ్స్ కూడా ఈయన డైరెక్ట్. వాళ్ళిద్దరిని లాంచ్ చేసినటువంటి సెకండ్ ఫిలిమ్స్ నుంచి ఇద్దరు స్టార్లు అయ్యారు. అటు మగధీర కావచ్చు, ఇటు స్టూడెంట్ నంబర్ 1 కావచ్చు. సో ఇద్దరితో కలిపి కాంబినేషన్లో RRR చేశారు. అదే ఈయన లాస్ట్ ఫిలిం ఇప్పటి వరకు. కాబట్టి ఇవన్నీ లాజిక్స్ అన్నీ చూసుకుంటే ఈ కథ ఏదో చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇంటర్నేషనల్ అప్రోచ్ ఉండేటువంటి కథ అవుతుంది. కొంతేమో సైఫై సినిమా అన్నారు, మళ్ళీ కొంతేమో ట్రావెల్ అడ్వెంచర్ మూవీ అని చెప్పి అన్నారు. ఇట్లాంటివన్నీ వచ్చినాయి. సో ఫైనల్గా ఎక్కడ లాక్ అయి ఉండొచ్చు. అదే ఇక్కడ మనకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మహేష్ బాబు గారు మాత్రం ఎప్పుడు లేని విధంగా తన క్రాఫ్ట్లో
మనం చూసాం. స్టైల్ మొత్తం మారి స్టైల్ మొత్తం కంప్లీట్ చేంజ్ అయింది. ఎక్కడ ఆయన విదేశాల ఫ్యామిలీతో వెళ్ళి ఆ గడ్డము తర్వాత క్రాఫ్ చూస్తే ఇదేంటో కొత్తగా ఉంది, సరికొత్తగా తీయబోతున్నారనే ఇదిలో ఉంది. కాబట్టి ఇది డెఫినెట్గా ఆయన ప్రజల యొక్క పల్స్ బాగా తెలుసు. కాబట్టి మీరన్నట్టు 2 సంవత్సరాలు అయింది కాబట్టి నెక్స్ట్ త్రిబుల్ ఆర్ తర్వాత ఏ మూవీ రాబోతుంది, ఇది ఎలా ఉండబోతుంది, కనీసం వర్కింగ్ టైటిల్ కూడా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాల. కాబట్టి కొత్త సంవత్సరంలో ఇస్తారేమో మనం చూడాలి. ఈరోజు అప్డేట్స్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనేది వచ్చింది కాబట్టి ఇక అప్డేట్స్ ఈరోజు ఉండొచ్చు. అదే మీరన్నట్టు సక్సెస్కి చిరునామాగా ఉన్న దర్శకేంద్రుడు రాజమౌళి గారి చేత ఈరోజు గేమ్ చేంజర్ కూడా ట్రైలర్ రిలీజ్ కావటం చాలా ఆసక్తి రేపుతుంది అనమాట. రైట్ థ్యాంక్ యూ జన్ శ్రీనివాస్ గారు. ఇది గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఒకవైపు, మరోవైపు మహేష్ బాబు సినిమాకి పూజా కార్యక్రమాలు. ఈ బిజీలో ఉన్నారు ఎస్ఎస్ రాజమౌళి. అయితే ఆయన గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే కేర్ ఆఫ్గా మారిపోయారు. సో రాజమౌళి లాంచ్ చేయబోతున్నటువంటి ట్రైలర్ ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది. ఇక మహేష్ బాబు సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇతివృత్తం ఏ విధంగా సెలెక్ట్ చేశారనే దాని మీద కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.